అందరికి నమస్తే. నేను మీ గోపి. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నరసాపురం నుంచి మొన్నటిదాకా బీజేపీ నుంచి లేదా టీడీపీ నుంచి జనసేన నుంచి రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా పోటీ చేస్తా అన్నారు. ఎన్నో ఊహాగానాలు మనకు వినిపించాయి. అదే క్రమంలో ఇప్పుడైతే ఆయన సీట్ అయితే దక్కలేదు, ఏ పార్టీ నుంచి సీటు దక్కలేదు. జగన్ ఏమన్నా ఈ సీటుకి అడ్డుపడుతున్నారు సార్? ఆయనే అన్నాడుగా ఆ మాట, జగన్ అడ్డుపడుతున్నాడని. జగన్ అడ్డుపడటం కాదు, సోము వీర్రాజు ద్వారా పావులు కదిపి బీజేపీలో తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను వాడి ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకృష్ణరాజుకు సీటు ఇవ్వద్దు అని చెప్పడంతో తనకు సీట్ ఆపేసి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు అని ఆయనే బహిరంగంగా మాట్లాడేశాడు. అయిపోయింది. అయితే టెక్నికల్గా ఆయన ఏ పార్టీలోనూ సభ్యుడిగా లేడు. అవును, టీడీపీలోనూ లేడు, జనసేనలోనూ లేడు, బీజేపీలోనూ లేడు. ఒక పార్టీలో చేరకుండా నీకు ఎలా టికెట్ ఇస్తారు అంటే వాళ్ళు పిలిచి టికెట్ ఇస్తే అప్పుడు ఆ పార్టీలో చేరతాం అనుకున్నాడు. ఇప్పటి వరకు ఈయన చరిత్ర ఏమిటి? ఆయన వైసీపీకి ఎప్పుడు రిజైన్ చేశాడు? సరిగ్గా 2-3 నెలల క్రితం రిజైన్ చేశాడు. అప్పటి వరకు మా పార్టీ మా నాయకుడు అని జగన్ని తిట్టేవాడు ఆయన. మా ఓడికి అర్థం కాదు, మా ఓడికి బుర్ర లేదు, మా నాయకుడు ఇలాగే చేస్తాడు, మా నాయకుడు పరమ దుర్మార్గుడు అని మాట్లాడేవాడు. అవును, నేను టెక్నికల్గా వైసీపీలోనే ఉన్నాను అనే ఒక వాక్యాన్ని అడ్డుపెట్టుకుని ఆయన చాలా విమర్శ చేసేవాడు జగన్ మీద. చేసి చంద్రబాబుకి అనుకూలంగా, పవన్ కళ్యాణ్కి అనుకూలంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతోంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చాలా కాలంగా ఆయన జోస్యం చెప్తూ వస్తున్నాడు. అవును. అప్పుడు అంటే రఘురామకృష్ణరాజు తన యుద్ధం దాదాపు 2020 నుంచి మొదలైంది. యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఈరోజు వరకు ఆయన చేసినటువంటి విమర్శలు, ఆయన చేసినటువంటి గందరగోళం, ఇదంతా ఎవరికి ఉపయోగపడింది? రేపు పొద్దున ఎవరిని అంటే ఆయన పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు ఏదో మేరకు. అవును, తన మాటల ద్వారా. ఈ ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ప్రజల మనసుల్లో ఆయన నింపిన భావాలు ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉంది అని ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పరిణమిస్తాయి ఆయన మాటలు కానీ అవన్నీ. ఈ మధ్య కూడా ఆయన ఒక సభలో మాట్లాడటానికి ఇన్వైట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా టిపికల్గా మాట్లాడాడు. రఘురామకృష్ణరాజు అనగానే పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు, ప్రజల్లో రోజు నానుతాడు ఆయన, ప్రజలతో రోజు సంబంధాల్లో ఉంటాడు, అనుక్షణం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతాడు, ఈ పద్ధతిలో మాట్లాడాడు. అవును. మరి ఆయన తన పార్టీలో చేర్చుకుని ఆయనకి ఎక్కడైనా టికెట్ ఇచ్చుండొచ్చు కదా ఎంపీగా. లేదు, పొత్తులో భాగంగా నేను రఘురామకృష్ణరాజుని నా పార్టీలోకి తీసుకుని ఇస్తున్నాను అని ఆయన చెప్తే బీజేపీ వాళ్ళు కాదనే వాళ్ళు కాకపోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలేదు? ఎందుకు రఘురామకృష్ణరాజుని పార్టీలోకి ఆహ్వానించలేదు? లేదా జనసేన ఎందుకు ఆహ్వానించలేదు ఆయన తీసుకోవాలని? అంటే ఇతను ఎక్కడో రేపు పొద్దున ఇతని మాటలు వినకపోతే కాంప్లికేట్ అవుతాడేమో అనే భయం కూడా ఉండుండొచ్చు కదా. లేదని చెప్తున్నాడే. నాకు స్నేహమే ఉంది, అంటే నా స్నేహాన్ని దుర్వినియోగపరుచుకుని నా మీద లేనిపోయిన అభాండాలు వేసి నన్ను కంట్రోల్ చేసి నన్ను నాశనం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయటం వలన నేను ఆ పార్టీలో ఉండి దానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది తప్ప నా క్యారెక్టర్ అది కాదు. అంటే నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల నుంచి ఒక పవర్ లాబీ, పొలిటికల్ లాబీ నడిపోయే వ్యక్తిగా ఆయనకు ఒక పాపులారిటీ ఉంది రఘురామకృష్ణరాజు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార సామ్రాజ్యం విస్తరణ సమయంలో వీరు కూడా కొన్ని సహాయాలు చేశాడు ఆయన. ఆ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు స్నేహం కలిసి 2019లో ఆ పార్టీ నుంచి టికెట్ సంపాదించగలిగాడు, గెలవగలిగాడు, ఎంపీ కాగలిగాడు. ఇప్పుడు ఆ పార్టీతో సున్నం పెట్టేసుకున్నాడు, అయిపోయింది. ఈ మొత్తం ఈయన ప్రయాణాన్ని స్టడీ చేస్తారుగా అవతలోళ్ళు. కొరివితో తలగొక్కుంటాం అవుతుందేమో తన దగ్గరికి రానిస్తే అనే అభిప్రాయం చొప్పున ఇచ్చుండకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి బీజేపీ వాళ్ళతో టికెట్ ఇప్పించలేదు అనే మాటలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ వాస్తవం ఉంది అనుకుంటే అది ఇంకా ప్రమాదకరమైన ఆరోపణ కదా తెలుగుదేశం మీద, జనసేన బీజేపీ కూటమి మీద. అంటే
జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు ఈ రోజుకి బీజేపీని అనే మాట అది. ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు అంటే అది కూటమిలో ఉంది. చంద్రబాబుతోనూ పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీ ఉంది. ఉన్న చోట జగన్ వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని చెప్తే పరిస్థితి ఏమిటి అనే గందరగోళం ఏర్పడుతుంది కదా. ఇలాంటి గందరగోళం క్రియేట్ చేయగలిగిన క్రియేటివిటీ అతనికి ఉందని గుర్తిస్తున్నారు సమాజం. ఈ క్రియేటివిటీ మనకు ఏదైనా ప్రమాదం తెచ్చిపెడుతుందా అనే భయం చొప్పున ఆయన్ని పార్టీలోకి ఇన్వైట్ చేయలేదు. ఈయన కూడా ఏ పార్టీలో చేరాలి కదా. టెక్నికల్గా నువ్వు టికెట్ అడుగుతున్నాను, ఓ పార్టీని టికెట్ అడగాలి అనుకున్నప్పుడు ముందు ఆ పార్టీలో చేరాలి. చేరి ఆ పార్టీకి ఏదైనా నీ సర్వీస్ చేస్తూ నేను ఇంత చేశాను మీకు, మీరు నాకు టికెట్ ఇవ్వండి అని అడిగితే సమంజసం. ఇస్తారు. నీకు టికెట్ ఇస్తాము, నువ్వు మా పార్టీలోకి రమ్మంటే చేరతాను అంటున్నాడు. అంటే తనని పార్టీల కంటే కూడా ఉన్నతమైన వ్యక్తిగా తనకు తాను అనుకుంటున్నాడు. అనుకోవడం మాత్రమే కాదు, ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఆ ప్రొజెక్షన్ లో భాగమే ఈ ఓవర్ యాక్షన్. అందుకని ఇప్పుడు ఆయనకు ఆల్టర్నేటివ్ లేదు, వెనక్కి పరిగెట్టలేడు. కాబట్టి జగన్ మీద నిందేసి నేను కూటమితోనే ఉంటాను, కూటమి గెలుపు కోసం నా సాయశక్తుల కృషి చేస్తానని మాట్లాడాడు. నేను ఇక్కడ నుంచి మాట్లాడే ప్రతి ఉపన్యాసము 4 ఓట్లు కూటమికి సంపాదించి పెడుతుంది అని మాట్లాడుతున్నాడు ఆయన. కానీ జగన్ ఇన్ఫ్లుయెన్స్తో నాకు టికెట్ రాలేదు అనేది కూటమి గెలుపుని వెనక్కి నెట్టే ప్రోగ్రామే. ఇది కాన్స్పిరసీయే. అంటే బీజేపీ కాన్షియస్గా లేదు ఇక్కడ. చంద్రబాబుకి బీజేపీకి ఆల్రెడీ ప్రజాగళం సభలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆయన పెద్దగా కామెంట్స్ చేయలేదు. 2-3 స్వీపింగ్ కామెంట్స్ చేశాడు తప్ప మోడీ గారు. పురంధేశ్వరి గారి ఉపన్యాసంలో కూడా కాన్సన్ట్రేట్ చేసి దాడి లేదు. ఎందుకు లేదు? ఆయన ఏదో జగన్ని చీల్చి చెండాడుతాడు అనుకుంటే ఏం మాట్లాడలేదు. ఆ పోనీ స్టేట్ గవర్నమెంట్లతో మనకెందుకు, మనం సెంట్రల్ రాజకీయాలు మాత్రమే మాట్లాడదామని మోడీ అనుకున్నాడా అంటే అలా అనుకున్నాడు అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే తమిళనాడు వెళ్ళాడు, సేలం సభలో పాల్గొన్నాడు ఆయన. అక్కడ లోకల్ ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఇంకో పని పెట్టుకోలేదు ఆయన. డిఎంకే గవర్నమెంట్ మీద అటాక్ తప్ప ఇంకేం లేదు ఆ ఉపన్యాసంలో. మరి ఆ మాటలు ఇక్కడ ఎందుకు మాట్లాడలేకపోయాడు అంటే స్టాలిన్ ఏమో వేరే కూటమిలో ఉన్నాడు కాబట్టి అతని మీద దాడి చేస్తావు. జగన్మోహన్ రెడ్డి కూడా టెక్నికల్గా నీ కూటమితో లేడు కదా, నువ్వు దాడి చేయాలి కదా, చేయలేదంటే నీకు ఇప్పటికీ అతనంటే ప్రేమ, జగన్తో అక్రమ సంబంధం ఉంది నీకని కదా. అంటే నువ్వు ఫ్రంట్ డోర్లో చంద్రబాబుతో కాపురం చేస్తూ వెనక డోర్లో జగన్తో కూడా కాపురం చేస్తున్నావు అనే అభిప్రాయం కదా. బీజేపీ ఇలా చేస్తుంటే బీజేపీ తెలుగుదేశంతోనూ జగన్తోనూ కాపురం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు పగలు బీజేపీతోనూ రాత్రి కాంగ్రెస్తోనూ కాపురం చేస్తున్నాడు. ఇలా ఎవడి పద్ధతిలో వాడు డ్యూయల్, అంటే అందరూ అపరిచితులే. పవన్ కళ్యాణ్ సార్, పవన్ కళ్యాణ్ ఆయనలో ఒక విచిత్రమైన పోకడ ఉంటుంది. విచిత్రమైన పోకడ అంటే మొన్న ప్రజాగళం వేదిక మీద మోడీ ఏమో చంద్రబాబుని మేము మా దొడ్లో కట్టేసుకున్నాం, అతను మా ప్రాపర్టీ అన్న లెవెల్లో ఆయన బిహేవ్ చేశాడు. ఈ ప్రాపర్టీని బీజేపీకి అమ్మటంలో బ్రోకర్గా వ్యవహరించింది నేనే అన్నటువంటి, అంటే నేను అద్భుతమైనటువంటి చాకచక్యంతో ఈ ప్రాపర్టీని మీకు అమ్మించాను అని ఒక సక్సెస్ఫుల్ బ్రోకర్ లాగా ఆయన కనిపించాడు పవన్ కళ్యాణ్. అది వాళ్ళ ముఖాల్లో కనిపించింది, ఆ ముఖ కవళికల్లో అదే అభిప్రాయంతో ఉన్నాడు ఇప్పటికీ పవన్ కళ్యాణ్. నేను అద్భుతమైన విజయం సాధించాను, ఈ కూటమి నిర్మాణం వెనక నేనే ఉన్నా అనేది ఆయన గొడవ. ఈయన జగన్ మీద దాడి చేస్తాడు. ఈయన ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీతో చాలా దగ్గర మనిషి. బీజేపీతో ఒక మాట చెప్పానంటే, మోడీతో ఒక మాట చెప్తే నీ తోలు లేచిపోతుందని జగన్కి వార్నింగ్ ఇస్తాడు ఈయన. మరి అదే సభ మీద మోడీ గారితో జగన్కి వ్యతిరేకంగా 4 మాటలు మాట్లాడించలేకపోయావు కదా. అంటే పవన్ కళ్యాణ్ని ఆ భ్రమలో ఉంచడం కూడా వాళ్ళ వ్యూహమే, బీజేపీ వ్యూహం. సో ఇక్కడ టోటల్గా అందరికంటే తెలివిగా వ్యవహరిస్తోంది భారతీయ జనతా పార్టీ. వాళ్ళకి కావాల్సింది టోక్గా ఏపీలో 25 ఎంపీలు తమ కౌంటర్లోకి రావాలి, జగన్ గెలిచే ఎంపీలు తమ కౌంటర్గా రావాలి, కవిత అరెస్టు ద్వారా బీఆర్ఎస్ గెలవబోయే ఎంపీలు తమ కౌంటర్గా రావాలి,
కేజ్రీవాల్ అరెస్ట్ సాకుగా చూపించి మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ కూటములని బెదిరించి పార్టీలను బెదిరించి మీరు గెలవబోయే ఎంపీలు పట్టుకొచ్చి మా కాంపౌండ్లో పెట్టకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఢిల్లీ కేజ్రీవాల్ అరెస్ట్ నుంచి మీకు అర్థమవుతుంది. మీరు రకరకాల కేటాయింపులు జరుపుంటారు మీ పాలనలో, వాటిలో ఏది పట్టుకుని కేసు పెట్టినా మీరు లోపలికి వెళ్తారు, జాగ్రత్త. ఈడీ ఐటీ ఉన్నాయి మా దగ్గర వెపన్స్ అని బెదిరించడం కోసం, అంటే బ్లాక్మెయిల్ చేసి లేకపోతే కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ అడిగేవాళ్ళు ఇదివరకు. వీళ్ళు అరెస్టులు చేసి ఎంపీలు అడుగుతున్నాడు మోడీ గారు. ఈ పద్ధతిలో నడుస్తోంది డ్రామా. మరి అలాంటి వాళ్ళు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? సోము వీర్రాజు జగన్ చెప్పక్కర్లా. అంటే ఇది చెప్పడం ద్వారా, ఈ డైలాగ్ చెప్పడం ద్వారా కూటమి స్పిరిట్ని దెబ్బకొట్టాడు రఘురామకృష్ణరాజు. అంటే వెన్నుపోటు పొడిచాడు ఆల్రెడీ. పొడిచి దానికి మందు రాసే దానిలో భాగంగా నేను మీ తరఫున ప్రచారం చేస్తాను అంటున్నాడు. నాకు టికెట్ రాకపోయినా పర్లేదు, మీ తరఫు ఇంకేం ప్రచారం చేస్తావు నువ్వు వేదిక ఎక్కి ఇదే మాట్లాడితే ఎంత ప్రమాదం. వేదిక మీద పురంధేశ్వరి మరొకళ్ళు ఉంటారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్న వేదిక మీదకి ఎక్కి సోము వీర్రాజు ద్వారా జగన్మోహన్ రెడ్డి అమిత్ షాతో మాట్లాడి నాకు టికెట్ రాకుండా చేశాడు అని అక్కడ మాట్లాడితే పురంధేశ్వరి పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? అందుకని నీకు టికెట్ ఇవ్వాల. నువ్వు ప్రమాదకరమైనటువంటి ప్రోడక్ట్ అనే విషయం అందరూ గుర్తించారు. నువ్వు పొడవను అంటూనే కూటమికి వెన్నుపోటు పొడి చేశాడు ఆయన ఆల్రెడీ ఈ స్టేట్మెంట్తో. అందుకని ప్రమాదకరం. రఘురామకృష్ణరాజు ఇండిపెండెంట్ నేచరు, ఇండిపెండెంట్ ఐడియాలజీ ఉన్నప్పుడు తను ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకోవాలి తప్ప ఇలా కుదరదు. నువ్వు ఆల్రెడీ చేరిన పార్టీకే ఇబ్బందులు పాలు చేసావు. వాళ్ళు అరెస్టు చేసి నిన్ను లోపల పెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకున్నావు. కొట్టారని ఆరోపించావు, తన్నులు తిన్నారని లెక్కలు చూపించావు, దెబ్బలు చూపించావు. ఇంత గందరగోళం ఎందుకు చేసుకోవాలి జీవితాన్ని? అంటే నువ్వు సెంటర్గా మాట్లాడుతున్నావు, నువ్వు ఒక పార్టీగా మాట్లాడుతున్నావు, అప్పుడు నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయి. అంతే తప్ప నువ్వు ఏ పార్టీలోని సభ్యుడు కాకుండా నువ్వు ఎలా టికెట్ ఇస్తారని అనుకుంటున్నావు అనేది కదా ఒక ప్రశ్న. ఈ మాట వాళ్ళంటే ఏం చెప్తాడు సమాధానం అయినా? అందుకని రఘురామకృష్ణరాజు చాలా ప్రమాదకరమైన మనిషి. అతనితో ప్రయాణించడం కూటమికి కూడా ప్రమాదం. దాన్ని గుర్తించే చంద్రబాబు, బీజేపీ అలాగే జనసేన దూరం పెట్టారు. అది పరిస్థితి ఆయన. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.